హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి కిషోర్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా ఎలా ఉన్నారో తప్పకుండా అయితే కామెంట్ చేసేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేసేయండి. సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న సండే రోజు అనమాట. యాక్చువల్గా నేను వ్లాగ్స్ పెట్టి కూడా చాలా రోజులు అయిపోయింది, అంటే ఒక 1 వీక్ అవుతుందన్నమాట. సో ఇంకా మధ్యలో తీయడానికి అవ్వలేదు, ఎందుకంటే ఫోన్ బాగా స్టక్ అయిపోతుంది. సో దానివల్ల అయితే వీడియోస్ ఏం తీయలేదన్నమాట. సో అందుకని కొంచెం లేట్ అయింది. ఇంకా ఇది వచ్చేసి మొన్న సండే రోజు వ్లాగ్ అన్నాను కదా. ఇంకా ఆ రోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పూరి ప్రిపేర్ చేశానమాట ఇంట్లోనే. సో నేనైతే పూరి ప్రిపేర్ చేసి ఇంట్లో దగ్గర దగ్గర కొన్ని మంత్సే అయిపోతుంది, ఒక 2-3 మంత్స్ పైన అవుతుంది అనుకుంటా. సో చాలా తక్కువగా ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే మేము ఉండేది ముగ్గురమే కదా. సో ముగ్గురు మనుషులకి పూరి చేసి వాటికి కర్రీ వండి ఇదంతా కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇంకా అందుకని చెప్పేసి చాలా వరకు అయితే స్కిప్ చేసేస్తాను నేను. ఇంకా మా అమ్మ వాళ్ళు కానీ చుట్టాలు కానీ ఎవరైనా వస్తే మాత్రం కంపల్సరీ వాళ్ళు ఉన్న రోజులో ఒక్క రోజైనా మా ఇంట్లో పూరి అయితే ప్రిపేర్ చేస్తారనమాట. సో ఎందుకంటే అలా ఎక్కువ మంది ఉన్నారనుకోండి చేసుకున్నా బాగుంటుంది. సో ఇంకా అందుకని చెప్పేసి నేను చాలా తక్కువగానే ప్రిపేర్ చేస్తాను. ఇంకా మీ ముగ్గురం ఉన్నప్పుడు చెయ్యాలి అంటే ఇంకా మెయిన్ అయితే మా బుడ్డోడి కోసం చేస్తాను. సో వాడికి పూరి అంటే చాలా ఇష్టం. 10 డేస్ కాదులే కానీ ఒక 15 డేస్కి ఒకసారైనా వాళ్ళ డాడీతో బయట తెప్పించుకుంటాడు. సో అంత ఇష్టము. సో ఇంకా ఇదంతా ఎందుకులే, ఇంట్లో చేస్తే ఇంకా ముగ్గురం తింటాం కదా అని చెప్పేసి ఒక్కొక్కసారి అయితే చేయడానికి ప్రిపేర్ చేస్తానన్నమాట. సో ఇంకా ఇక్కడ చూస్తున్నాను కదా, కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను మన మాటల్లో. ఇంకా ఒక్కొక్కరు ఒక్కోలాగా వండుతారు కర్రీ కూడా. సో ఏంటంటే కొంతమంది అల్లం వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. సో నేనైతే వేస్తాను, నాకు అల్లం వేస్తే చాలా నచ్చుద్ది అనమాట కర్రీ. అలానే ఇందులో అన్నీ వేసాను కానీ బఠానీ ఒకటి మిస్ అయిందనమాట. సో ఇంకా అది కూడా వేస్తే పర్ఫెక్ట్గా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. సో ఇంకా అలానే మనం కర్రీలో బంగాళదుంపలు ఉంటాయి కదా, సో అవి బాయిల్ చేసి వేసుకుంటాం కదా. సో ఇంకా నేనేంటంటే అవి కూడా క్యారెట్ లాగా చిన్నగా కట్ చేసేసి వేసేస్తాను. సో త్వరగానే సాఫ్ట్గా అయిపోతాయి కదా. సో ఏంటంటే మనకి పూరి తినేటప్పుడు అవి కూడా తగులుతూ ఉంటే బాగుంటాయి. సో అందుకని నేను స్మాష్ చేయను, సో అలా కట్ చేసి వేసేస్తాను అనమాట. ఇంకా పూరి కర్రీ అయితే అయిపోయింది కదా, ఇంకా అది ఒక పక్కన పెట్టేసుకొని ఇంకా పూరి చేద్దాము అని చెప్పేసి పిండి అయితే ఇంకా బాల్స్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి పూరి పిండి ఏమి కాదు, గోధుమ పిండి అనమాట. సో నేను ఎక్కువ గోధుమ పిండితోనే చేస్తాను, ఇంకా చాలా తక్కువగానే పూరి పిండితో ప్రిపేర్ చేసేది. సో అది హెల్త్కి మంచిది కాదు కదా, అందులోనూ అంటే ఇది కూడా ఏం హెల్త్కి మంచిది కాదులేండి, ఎందుకంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి. సో కాకపోతే ఒక్కొక్కసారి తప్పదు కదా, ఇంకా అందుకని చెప్పేసి అందులోనే కొంచెం హెల్తీ చూసుకోవాలని చెప్పేసి ఇంకా నేనైతే ఇలా గోధుమ పిండితోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 90% వరకు నేనైతే ఎప్పుడు చేసినా సరే ఇలా గోధుమ పిండితోనే ప్రిపేర్ చేస్తాను. నాకు ఎందుకనో వాటికంటే ఇవే టేస్ట్ బాగా నచ్చుతాయి. సో ఇంకా అందుకని చెప్పేసి గోధుమ పిండితోనే చేసుకుంటాము. సో చూస్తున్నారు కదా, ఇంకా చపాతీలు కూడా పూరీలు కూడా ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసాను. కానీ కొంతమంది గోధుమ పిండితో చేస్తే పొంగవు అది ఇది అంటారు. సో నేను చాలా వీడియోస్లో చూశాను, కానీ చూస్తున్నారు కదా చాలా చక్కగా పొంగుతాయి. కాకపోతే ఏంటంటే మనం పూరి పిండితో చేసామనుకోండి, సో అవి మనకి కాసేపటి దాకా అయినా సరే అలా పొంగినట్టుగానే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇవేంటంటే మనకి తీయంగానే పక్కకు తీయంగానే ఆ పొంగిందంతా కూడా మళ్ళీ సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. కానీ పూరీలు మాత్రం అసలు చాలా సాఫ్ట్గా ఉంటాయి, నాకు బాగా నచ్చింది టేస్ట్. సో చూస్తున్నారు కదా, అన్నీ కూడా ఈసారి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా నేను చేసిన ప్రతి పూరి కూడా పొంగింది. సో బాగా వచ్చాయి. ఇంకా మేమైతే ఇలా అన్ని పూరీలు ప్రిపేర్ చేసేసుకొని సో ముందు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామన్నమాట. సో ఇంకా మా వాడైతే చాలా ఇష్టంగా తిన్నాడు. సో ఎందుకంటే బయటకంటే ఎలాగైనా కొంచెం ఇంట్లో చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది కాబట్టి సో ఇంకా మా వాడైతే చాలా ఎంజాయ్ చేశాడు. ఇంకా సో నేను కూడా అయితే పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసాను. ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా మా బుడ్డోడి కోసం అయితే పాలు కలుపుతున్నాను. ఈ పాల దగ్గర కూడా మా వాడితో చాలా తలకాయ నొప్పండి. నార్మల్గా అయితే తాగేస్తాడు. సో వాడి కోసం నేను జూనియర్ హార్లిక్స్ తీసుకున్నాను, అలాగే అందులో దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా యాడ్ చేసేదాన్ని అనమాట ఇది వరకు.
అంటే ఇప్పటికే యాడ్ చేస్తున్నాను. సో, ఇదివరకు ఏంటంటే స్కూల్‌కి వెళ్ళే టైంలోనే సో, హార్లిక్స్‌లో పాటు ఇంకా అది కూడా వేసేసి ఇచ్చేదాన్ననమాట. సో, అంతకుముందు బానే తాగేవాడు గానీ, ఈ మధ్య కొంచెం టేస్టులు బాగా తెలుస్తున్నాయి. సో, అందుకని అస్సలు తాగట్లేదు. ఇంకా ఎందుకులే స్కూల్‌కెళ్ళేటప్పుడు మళ్ళీ పేచీలు పెడుతున్నాడు. ఇదంతా ఎందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ టైంలో అయితే డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేయడం ఆపేసాను. ఇంకా నార్మల్‌గా హార్లిక్స్ కలిపేసి ఇచ్చేస్తాను. ఇంకా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదో ఒక టైంలో పాలైతే ఇస్తాను. పడుకునేటప్పుడు కానివ్వండి, లేదంటే సో, స్కూల్ నుంచి రాంగాల్నే అయినా అలా ఇస్తాను కదా! ఇంకా ఈవినింగ్ టైంలో అయితే కొంచెం అది కూడా యాడ్ చేసి మిక్స్ చేసి ఇస్తున్నాను. సో, ఇంక అప్పుడైతే కొంచెం పేచీలు పెట్టినా, ఏ చేసినా కొంచెం నిదానంగా అయినా తాగుతాడు కదా అని చెప్పేసి ఇంకా అలా ఇస్తున్నాను. ఇంకా సండే ఏంటంటే ఇంటి దగ్గరే ఉంటాడు కదా అని చెప్పేసి పొద్దున్నే కలిపేసాననమాట. ఇంకా ఇక్కడొచ్చేసి నేనైతే బీసీఓ జ్యూస్ చేసుకున్నాననమాట. సో, అందరికి ఏబీసీ తెలుసు. ఈ బీసీఓ ఏంటి అంటే సో, బీ ఫర్ బీట్రూట్, సి ఫర్ క్యారెట్, ఓ ఫర్ ఆరెంజ్. సో, ఈ 3 కలిపైతే జ్యూస్ చేసుకున్నాను. అంటే ఇందులో యాపిల్స్ వేసి చేసుకుంటారు కదా! సో, ఏబీసీ జ్యూస్ అని చెప్పేసి మన యూట్యూబ్‌లో చాలా ట్రెండ్ అవుతుంది. సో, నేనేంటంటే యాపిల్ అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తాను. వీక్‌లో నేను ఒక 2, 3 డేస్ అయితే ఈ జ్యూస్ చేసుకుంటాను. సో, అందులో వీక్‌కి ఒక్కసారే నేను యాపిల్ అయితే ఇందులో యాడ్ చేస్తాను. ఇంకా నార్మల్‌గా చేసుకున్నప్పుడు ఎక్కువ ఆరెంజ్ కానీ, లెమన్ కానీ యాడ్ చేస్తాను. సో, ఎందుకంటే నార్మల్‌గా నాకసల ఆ బీట్రూట్ స్మెల్ అనేది అస్సలు నచ్చదు. సో, ఇంకా స్వీట్ ఏమైనా యాడ్ చేద్దామని హనీ వేసినా సో, అది కూడా ఎందుకనో నాకైతే టేస్ట్ అసలు నచ్చలేదు. సో, ఇంకా వాటి బదులు ఈ లెమన్ కానీ, ఆరెంజ్ కానీ ట్రై చేద్దామని చెప్పేసి ఇదొకసారి ట్రై చేస్తే సో, ఇలా బానే అనిపించింది. నాకు ఆ బీట్రూట్ స్మెల్ కూడా ఎక్కువ తెలియట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇక అలానే కంటిన్యూ అవుతున్నాను. ఇంకా ఇక్కడొచ్చేసి మా బుడ్డోడైతే హోంవర్క్స్ రాసుకుంటున్నాడు. యాక్చువల్‌గా అతనికి సాటర్డే, సండే 2 డేస్ హాలిడేస్ అనమాట. ఎక్కువ హోంవర్క్ అంతా నేను సాటర్డేనే రాపిచ్చేస్తాను. ఎందుకంటే సండే ఒకవేళ ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలన్నా సడన్‌గా మళ్ళీ హోంవర్క్ ఉండిపోతుంది కదా అని చెప్పేసి సాటర్డే రాపిచ్చేస్తాను. ఇంకా ఆ రోజు ఏమైందంటే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా రాయనని మారం చేస్తే వదిలేసాను. ఇంకా సర్లే నెక్స్ట్ డే రాస్తాడని. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా హోంవర్క్ అంతా ఫినిష్ చేయి మళ్ళీ మనం అత్త వాళ్ళ ఇంటికి వెళ్దామంటే సో, ఇంకా ఫాస్ట్‌గా అయితే ఫినిష్ చేసేసాడు. ఇంకా అక్కడికి వెళ్దాము అని చెప్పేసి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి కిందకైతే దిగామన్నమాట. ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! మా ఇంటి ఎదురుంగా ఆవు, దూడ అయితే ఉంటాయని చెప్పేసి కంపల్సరీ రోజు అండి స్కూల్‌కి వెళ్ళేటప్పుడైనా సరే ఈ దూడ దగ్గరకొచ్చి కాసేపు దాన్ని నిమిరి ఏంటేంటో మాట్లాడుతూ ఉంటాడు దాంతో. సో, రోజు అయితే తనకు అలా అలవాటయిపోయింది. కంపల్సరీ అయితే వెళ్ళకుండా స్కూల్‌కైతే వెళ్ళడు. సో, ఇంక ఇక్కడైతే గడ్డి పెడుతున్నాడు. కానీ పాపం దానికేమో నిద్రొస్తున్నట్టుంది పడుకుంది. ఇంకా వెళ్తుంటే ఇక్కడైతే ఒక పక్షి కనిపించింది. సో, ఇది చూడంగానే నాకు కింగ్ ఫిషర్ లాగా అనిపించిందనమాట. సో, ఒక 90% అదే అనుకుంటున్నాను. కాకపోతే ఫోన్‌లో చూస్తేనేమో దానికి దీనికి కొంచెం డిఫరెంట్‌గా ఉంది. సో, మీలో ఎవరికైనా తెలిస్తే అది కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో, ప్లీజ్ మన ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఉంటాను మరి. బాయ్.